మల్లె పొదపై భ్రమరం వాలిన చోట శివుడి కోసం తపస్సు చేసి శివుణ్ణి భర్తగా పొందిన రాకుమార్తె శ్రీ భ్రమరాంబాదేవిగా అక్కడ వెలిసిందని చెబుతారు. తపస్సు చేసిన ప్రదేశం శ్రీశైలంగా చెప్పబడింది. తపస్సు చేస్తున్న సమయంలో సేవలు చేసిన వారు చెంచువారు శ్రీ భ్రమరాంబాదేవిని తమ ఆడపడుచుగా భావిస్తారు. అంతేకాదు స్వామిని తమ అల్లుడిగా భావించి మర్యాదలు చేయటమే కాక ఆయనను చెంచు మల్లయ్య అని పిలుస్తారు. శ్రీశైలంలో స్వామి ఆలయం వెనుక శ్రీ భ్రమరాంబాదేవి ఆలయం ఉంది. ఈ ఆలయం అద్భుత శిల్ప సంపదతో అలరారుతుంది. పూర్వం ఈ ఆలయంలో తాంత్రిక పద్ధతిలో అమ్మవారికి పూజలు చేసేవారట, జంతుబలులు ఇచ్చేవారట. ఆది శంకరాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఈ ఆచారాన్ని మాన్పించి సాత్విక పూజా విధానాన్ని ప్రవేశపెట్టారని, అమ్మవారి ఉగ్రత్వాన్ని తగ్గించేందుకు తగిన ప్రక్రియ చేసి అమ్మవారి ఎదురుగా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. సరస్వతీ స్వామి శ్రీశైల మహత్యాన్ని వివరిస్తూ తన పాదుకల్ని పట్టుకున్న తంతుడు అనే భక్తుడికి ఈ క్షేత్ర దర్శన భాగ్యాన్ని కలిగించినట్లు గురు చరిత్ర చెబుతుంది. ఓం నమః శివాయ. ఓం నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.